నమస్తే. నేను వసంత. చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసటక్స్. ఈరోజు వచ్చేసి నేను మీషో నుండి ఫెస్టివల్ కలెక్షన్ రెడీమేడ్ బ్లౌజెస్ అయితే చూపించబోతున్నాను. అవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది జెన్యూన్ రివ్యూ అయితే మీతో షేర్ చేస్తాను. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఎప్పుడు ఏ వీడియో పెడితే మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. కాల్సి చేయకుండా వీడియోకి వెళ్దాము. లెట్స్ గెట్ ఇట్ టు ద వీడియో. ఫస్ట్ లో చూసిద్దామా. ఇలా బ్లాక్ కలర్ బ్లౌజ్ అయితే చూపిద్దాం అనుకున్నాను. ఫస్ట్ నా ఫేవరెట్ కలర్ బ్లాక్ అండి. చూసేయండి. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఆర్గంజా ఫ్యాబ్రిక్ అండి. బ్లౌజ్ నెక్ ఇలా ఉంది. బీ షేప్ లోనైతే వచ్చింది. ఫ్రంట్ నెక్ ఇలా సీక్వెన్స్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్ చాలా చాలా డీటెయిలింగ్ గా ఇచ్చారండి. బ్యూటిఫుల్ గా ఉంది. చూడండి దగ్గర నుండి చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. కానీ మధ్య మధ్యలో మిర్రర్ లాగా ఉంది. అలా వచ్చాయి. చెంకిగా ట్రైనింగ్ గా మెరుస్తుంది. ఇక్కడ హ్యాండ్స్ కి అయితే ఇలా గవ్వలు ఇచ్చారు. ఎల్బో స్లీవ్స్ అండి ఇవి. ఇక్కడ నెట్టెడ్ క్లాత్ ఇది. ఇలా నెట్టెడ్ క్లాత్ ఉంది. షైనింగ్ గా చెంకీ వర్క్ అయితే ఫ్లవర్ లాగా డిజైన్ అయితే చేశారు. చూడండి చాలా బ్యూటిఫుల్ గానైతే ఉంది. బ్యాక్ సైడ్ నెక్ చూసేద్దామా. ఇది బ్యాక్ నెక్ అండి. ఇలా రౌండ్ షేప్ లో డీప్ బ్యాక్ నెక్ అనేది వచ్చింది. డీప్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా పర్చేస్ చేసుకోమని అయితే చెప్తాను. క్లాత్ అయితే చాలా బాగుంది. చూడండి నెక్ ఎలా ఉంది. ఇక్కడ హుక్ కూడా ఇచ్చారు. ఇలా బ్యాక్ హుక్ అయితే ఇచ్చారు. ఇన్ని 3 హుక్స్ అయితే వచ్చాయి. చూడండి ఇలా 3 హుక్స్ అయితే ఇచ్చారు. ఇలా ఉంది బ్యాక్ నెక్. సూపర్ గా ఉంది. నాకైతే చాలా నీట్ గా డిజైన్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చాలా చాలా ట్రెండింగ్ లో ఉందండి ఈ బ్లౌజ్ అయితే. ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండింగ్ లో ఉంది. నాకు ఇవి చాలా నచ్చాయి. ఇవి గవ్వలు అంటారు మేమైతే. అవి గవ్వలు చూడండి. గవ్వలు చాలా బాగున్నాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. బ్లౌజ్ నచ్చినట్లయితే తప్పకుండా పర్చేస్ చేసుకోమని అయితే చెప్తాను. లైనింగ్ క్లాత్ అయితే ఇక్కడ పాలిస్టర్ లైనింగ్ క్లాత్ అయితే ఇచ్చారు. చూడండి పాలిస్టర్ లైనింగ్ క్లాత్ ఇచ్చారు. ప్యాడెడ్ బ్లౌజ్ అండి. ప్యాడెడ్ బ్లౌజ్ అయితే వచ్చింది. ఎవరికైనా బ్యాడెడ్ నచ్చకపోతే ప్యాడ్ కూడా తీసి రిమూవ్ చేసేయచ్చు అండి. తెలిసిన వాళ్ళ కోసం అయితే చెప్తాను. తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఇక్కడ ఒక కుట్టు ఉంది కదా, ఈ కుట్టు ఇప్పేస్తే ఈ ప్యాడ్ రిమూవ్ చేసేయచ్చు అండి. ఖర్చు ఎంత ఉందో చూసేద్దాం, చూపిస్తాను. ఇంతనైతే ఖర్చు అనేది ఇచ్చారు. 1 ఇంచ్ వరకు అయితే ఉంది. ఖర్చు అయితే ఉంది. క్లాత్ అయితే బాగానే ఉంది. లోపల అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. ఇందులో సైజెస్ అయితే 36 నుంచి 40 అల్టరబుల్ సైజెస్ వరకు అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు మీకు నచ్చిన సైజ్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు. ఇదండి బ్లౌజ్. ఇప్పుడైతే రెడీమేడ్ బ్లౌజ్ తీసుకుంటే వర్తబుల్ అని చెప్తాయి. ఎందుకంటే స్టిచ్చింగ్ ఛార్జెస్ అయితే చాలా ఉన్నాయండి. ఆ స్టిచ్చింగ్ ఛార్జెస్కే బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి. మీషోలో ఇప్పుడు మంచి మంచి బ్లౌజెస్ అనేవి చాలా వచ్చాయండి. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా మంచి బ్లౌజులు అయితే వచ్చాయి మీషోలో. మనకి స్టిచ్చింగ్ ఛార్జెస్కే బ్లౌజ్ అనేది వచ్చేస్తుందండి. ఇదండి నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దామా. నెక్స్ట్ బ్లౌజ్ అయితే ఇదండి. చూడండి ఇలా ఉంది. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి టాఫెటా సిల్క్ అండి. చూసేద్దాము ఫ్రంట్ నెక్ ఎలా ఉందో. ఇలా ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది. చూడండి దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ అయితే ఇలా వచ్చింది. వి షేప్ లో ఉంది. హ్యాండ్స్ ఇలా షార్ట్ హ్యాండ్స్ అయితే ఇచ్చారండి. చెంకీ వర్క్ చాలా బాగా వచ్చిందండి. ఇది గోల్డెన్ జరీ తోని చెంకీ, సన్నని చెంకీ అనేది చాలా బాగా స్టిచ్ చేశారండి. వర్క్ అయితే చాలా నీట్గా వచ్చింది. చాలా బాగుందండి. చూడండి ఇందులో చాలా కలర్స్, 7 కలర్స్ అయితే అలా అవైలబుల్ ఉన్నాయి. మీరు మీకు నచ్చిన కలర్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ నెక్ చూసేద్దామా. ఇలా రౌండ్ నెక్ అయితే వచ్చిందండి. బ్యాక్ సైడ్ హుక్ డీటెయిల్. బ్యాక్ సైడ్ అయితే హుక్స్ ఇచ్చారు. ఇలా ఎన్ని 1 2 3 4 5 హుక్స్ అయితే వచ్చాయండి. అండి ఈ బ్లౌజ్ కూడా ప్యాడెడ్ బ్లౌజేనండి. ప్యాడెడ్ బ్లౌజ్. క్లాత్ లైనింగ్ క్లాత్ పాలిస్టర్ క్లాత్ అయితే ఇచ్చారు దీంట్లో. చూడండి ఖర్చు కూడా ఇంత ఈ 1 ఇంచ్ వరకు అయితే ఖర్చు ఇచ్చారండి. 1 ఇంచ్ వరకు అయితే ఖర్చు ఉంది. ఇదండి బ్లౌజ్. డోరీస్ అయితే సింపుల్ గానే ఇచ్చారు. ఇలా ఉన్నాయి.
నెక్స్ట్ బ్లౌజ్ చూద్దామా. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇలా సిల్క్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చిందండి. బ్లూ కలర్లో సిల్క్ ఫ్యాబ్రిక్లో వచ్చింది. ఎంబ్రాయిడరీ వర్క్ విత్ మ్యాంగో డిజైన్స్, ఫ్లవర్ డిజైన్, లీవ్ డిజైన్తో చాలా బ్యూటిఫుల్గానైతే ఉందండి. రౌండ్ నెక్, ఫ్రంట్ నెక్, ఇవి హ్యాండ్స్ అండి. షార్ట్ స్లీవ్స్ అయితే ఇచ్చారు. ఇలా బ్యాక్ సైడ్ నెక్ చూసేద్దామా. బ్యాక్ సైడ్ నెక్ ఇలా వచ్చింది. రౌండ్ నెక్, డీప్ నెక్ అయితే వచ్చిందండి. ఇలా బ్యాక్ హుక్ అయితే ఇచ్చారు. 4 హుక్స్ అయితే ఇచ్చారు. ఇలా ప్యాడెడ్ అండి, ప్యాడెడ్ బ్లౌజ్. లైనింగ్ క్లాత్ అయితే పాలిస్టర్ థిక్ లైనింగ్ క్లాత్ అయితే వచ్చింది. బాగానే ఉంది. ప్యాడ్ కూడా బాగానే ఉంది. ఖర్చు ఎట్లా ఉందో చూద్దాము. 1/2 ఇంచ్ అంత ఖర్చు అయితే ఇచ్చారండి. ఇలా ఎంత ఖర్చు అయితే ఉంది. నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి, చాలా బాగుంది. ఇదండి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాము. 4th బ్లౌజ్ అయితే ఇదండి. చూడండి ఇలా ఉంది. ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి విచిత్ర సిల్క్. క్లాత్ షైనింగ్గా చాలా బాగా అవుతుంది. పింక్ కలర్లో ఉంది. ఇలా ఎంబ్రాయిడరీ హ్యాండ్స్కి అయితే ఇలా ఎంబ్రాయిడరీ గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా నీట్గానైతే వచ్చిందండి. చూడండి ఇక్కడ స్లీవ్స్ అయితే ఇలా పఫ్ స్లీవ్స్ అయితే వచ్చాయి. కుచ్చులు అనేవి ఇచ్చారండి. ఇలా చూస్తే చూడండి, ఇలా కుచ్చులు అనేవి వచ్చాయండి. ఇక్కడ కుచ్చులు అనేవి వచ్చాయి. చూడండి పఫ్ స్లీవ్స్ అయితే వచ్చాయి. కుచ్చులు ఉన్నాయి. వర్క్ అయితే చాలా నీట్గా ఉందండి. గోల్డ్ కలర్లో జరీ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, చెమ్కీ వర్క్, మిడిల్లో చెమ్కీ ఉంది. చాలా బాగా వచ్చింది వర్క్. చూడండి చాలా నీట్గానైతే ఉందండి. నెక్ డిజైన్ చూసేద్దాము. ఇది ఫ్రంట్ నెక్ అండి. స్టార్ నెక్ అయితే డిజైన్ స్టార్ నెక్ డిజైన్లో ఇలా వచ్చిందండి. నెక్ అయితే స్టార్ ఇలా వచ్చింది ఫ్రంట్ నెక్. ఇక్కడ లేస్ అనేది ఇలా చిన్న లేస్ అయితే ఇచ్చారు. చాలా నీట్గానైతే ఉందండి. ఇదండి బ్లౌజ్. బ్యాక్ సైడ్ నెక్ అయితే చూసేద్దాము. బ్యాక్ నెక్ ఇలా డీప్ వచ్చిందండి. రౌండ్ నెక్, డీప్ నెక్ ఇచ్చారు బ్యాక్ సైడ్. చాలా బాగుంది. క్లాత్ అయితే బాగుంది. లైనింగ్ క్లాత్ కూడా బాగానే ఉంది. ప్యాడెడ్ అండి. ఈ బ్లౌజ్ కూడా ప్యాడెడ్ బ్లౌజ్ అండి. అయితే 4 అయితే హుక్స్ అయితే ఇచ్చారు. చూడండి ఇలా 4 హుక్స్ అయితే ఇచ్చారు. చూడండి ఇలా వచ్చింది. ఖర్చు అయితే ఇంత ఉందండి. 1 ఇంచ్ వరకు ఖర్చు అయితే ఇచ్చారు. 1 ఇంచ్ వరకు ఖర్చు అయితే ఉంది. ఇదండి. క్లాత్ అయితే బాగుందండి. డోరీస్ చూసేద్దాము. డోరీస్ చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. నాకు డోరీస్ అనేవి చాలా బాగా నచ్చాయి. చూడండి ఇలా ఉంది. బ్యూటిఫుల్ డోరీస్ అండి. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు. సింపుల్గా, నీట్గా, బ్యూటిఫుల్గా కావాలనుకునే వాళ్ళు ఈ బ్లౌజ్ని అయితే తీసుకోవచ్చు. నెక్ అయితే డీప్ ఉందండి. ఇదండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో 8 కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. మీరు మీకు నచ్చిన కలర్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. 36 నుంచి 40 వరకు సైజెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. బ్లౌజ్ అయితే ఇదండి. చూడండి ఇలా ఉంది. ఇది బనారసి సిల్క్ బ్లౌజ్ అండి. చూడండి ఇలా ఉంది. బ్లూ కలర్లో వచ్చిందండి. రౌండ్ నెక్ అది వచ్చిందండి. ఇలా రౌండ్ నెక్ అయితే ఇచ్చారు. షార్ట్ స్లీవ్స్కి ఇక్కడ కుచ్చు అనేది ప్రొవైడ్ చేశారు. చూడండి కుచ్చు ఇలా ప్రొవైడ్ చేశారు. షార్ట్ స్లీవ్స్, రౌండ్ నెక్, ప్యాడెడ్ బ్లౌజ్ అండి. బ్యాక్ సైడ్ నెక్ చూసేద్దాము. బ్యాక్ ఇలా రౌండ్ నెక్ అయితే వచ్చిందండి. టాజెస్ అయితే ఇలా ఇచ్చారు. బ్యాక్ సైడ్ అయితే ఇలా హుక్స్ అనేవి ఇచ్చారండి. డీటెయిలింగ్ అయితే ఇలా ఉంది బ్యాక్ సైడ్. ప్యాడెడ్ బ్లౌజ్ అండి. ప్యాడెడ్ బ్లౌజ్. లైనింగ్ క్లాత్ అయితే బాగుందండి. థిక్గా బాగుంది. పాలిస్టర్ లైనింగ్ క్లాత్ చాలా బాగుందండి. మీకు నచ్చినట్లయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మీరు 5 బ్లౌజెస్ అయితే చూస్తారు కదా. అన్ని బ్లౌజెస్ లైనింగ్ క్లాత్ పరంగా, క్లాత్ పరంగా
వర్క్ పరంగా అన్నీ చాలా బాగా వచ్చాయండి. నేనైతే 100% అయితే రికమెండ్ చేస్తాను. వర్త్ ఇట్టే. బ్లౌజ్ మనీ పరంగానైతే వర్త్ ఇట్టేనండి. మనం పెట్టిన మనీకి వర్తబుల్ అనే చెప్తాను. చాలా రీజనబుల్ ప్రైజెస్‌లో చాలా మంచి క్లాత్‌తో చాలా బాగున్నాయండి బ్లౌజెస్ అయితే. మీకు నచ్చినట్లయితే నేను 100% రికమెండ్ చేస్తాను పర్చేజ్ చేసుకోమని. మీకు ఏ బ్లౌజ్ నచ్చితే అదైతే పర్చేజ్ చేసుకోమని 100% అయితే రికమెండ్ చేస్తున్నాను. మా వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ అనేది చేయండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల ఇంకా అవసరం ఉన్న నలుగురికి వీడియోనైతే చేరువవుతుందండి. నాకు కూడా ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.